కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా చెప్పాలి. బాగున్నారా, బాగలేరా? అందరు బాగున్నారు, మంచిది, సంతోషం. ఓకే, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. యోబు గారు ఒక మాటను చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన ఆహారమును సమృద్ధిగా దయచేయవాడు అని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడినటువంటి మాట. మన దేవుడు మనందరికీ సమృద్ధి ఆహారమును దయచేసే దేవుడు. కొంతమందిని మనం చూస్తుంటాం, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కావచ్చు, కుటుంబంలో ఏదైనా బర్త్డే ఫంక్షన్ కావచ్చు, లేకపోతే పెళ్లి రోజు ఫంక్షన్లు ఇలాంటివి జరిగినప్పుడు తెలిసినటువంటి వారిని, బంధువులను, స్నేహితులను అందరినీ పిలుచుకుంటారు. అందరినీ పిలిచిన తర్వాత పలకరింపులు, సంతోషం, ఆనందంతో మునిగి తేలుతూ ఉంటారు. భోజనం పెట్టే టైంలో మనం చూస్తే వారికి నచ్చినటువంటి వారికి మాత్రం పెట్టమంటారా అని వాళ్ళని అడుగుతారు. నచ్చిన వాళ్ళని మాత్రం అసలు ఏమీ పట్టించుకోరు. వాడు పాపం పక్కన కూర్చొని వాడు మొత్తుకుంటాడు, ఒరే ఇక్కడ కూరైరా, అన్నమేరా అంటే వీడు పక్కోడిని చూస్తాడు, కానీ వీడిని అడిగినోడిని మాత్రం పట్టించుకోరు. ఎందుకని? ఆడికి పెట్టలేని మనసు వీడికి ఉండదు. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పక్షపాతం లేనివంటి వాడు, పరిశుద్ధుడైన దేవుడు. తను నమ్మినటువంటి ప్రజలకు సమృద్ధి ఆహారమును పెట్టగలిగినటువంటి దేవుడు. అందుకని యోబు గారు యేసయ్యను గూర్చిన వంటి మాటను ఆయన చక్కగా తెలియజేశారు. ఎక్కడుందా మాట? యోబు గ్రంథం 36వ అధ్యాయము 31వ వచనం చివరిలో ఈ మాట మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథం 36వ అధ్యాయము 31వ వాక్యం చివరిలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యోబు గారు చెప్పినట్లుగా ఆయన ఆహారము సమృద్ధిగా దయచేయువాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న సకల మానవాళిని ప్రేమిస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. వచ్చిన వారిని ఆయన చేరదీసి వారికి ఆహారమును ఇస్తున్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన ఈ మాటని మనం చూస్తే, ఈ రోజున ప్రపంచమంతట్లో మనం చూస్తే ఆహారము లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తారు. చాలని ఆహారాన్ని తిని కడుపుని నింపుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలకు, తన పిల్లలకు, తన కుమారులు, కుమార్తెలకు ఆయన సమృద్ధి ఆహారమును ఆయన దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే దేవుడు నీకు సమృద్ధి ఆహారమును దయచేయాలంటే
నీవు ఆయన మాటను చెప్పండి, నీవు ఆయన మాటని జాగ్రత్తగా విని ఆయన సన్నిధిలో నీవు నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభు తల్లి గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో ఒక మాట చెప్పారు. అయ్యా, వివాహ కార్యక్రమం జరుగుతుంది, ద్రాక్షరసం అయిపోయింది, మరి వచ్చినటువంటి వాళ్లకు ఇవ్వకపోతే పరువు ప్రతిష్టలు పోతాయి కదా, మరి వచ్చినటువంటి వాళ్ళు ఏమని అనుకుంటారు అని చెప్పి అలా మాట్లాడుతూ యేసు ప్రభును చెప్తూ ఉంటే, యేసు ప్రభు వారు తల్లితో అంటున్నాడు, అమ్మా ఇంకా నాకు సమయము రాలేదు అని చెప్పారు. అప్పుడు ఈమె వెళుతూ కొందరిని చూసి వారిని పిలిచి చెప్పింది, ఇదిగో యేసయ్య మీతో ఏం చెప్తాడో అదే మీరు చేయండి. ఆయన ఏదైతే మీకు చెప్తాడో ఆ విషయాన్ని మీరు విని జాగ్రత్తగా చేసినట్లయితే మీ జీవితంలో ఆశీర్వాదకరంగా మీరు మార్చబడతారు అని చెప్పి ఈమె వెళ్ళిపోయింది. ఆ లోపు యేసు ప్రభు వారు అక్కడ పరిచర్య చేస్తున్న పరిచారకులను పిలిచి వారితో ఈ మాట చెప్పారు, ఇదిగో అక్కడ 6 రాతి పానలు ఉంటాయి, అవి తీసుకొని రండి, వాటి నీళ్లతో కడగండి, కడిగిన తర్వాత అంచుల మట్టుకు నీళ్లను నింపండి అన్నారు. అప్పుడు ఈ పరిచారకులు ఏం చేశారంటే, ఆ రాతి పానలు ఎప్పటి నుంచో బూజు పట్టినవి, మట్టితో దుమ్ముతో నింపబడి ఉన్న ఆ రాతి పానలన్నిటినీ బయటికి తీసుకొచ్చి వాటిని కడిగి శుభ్రం చేసి వాటిని నీళ్లు అంచుల మట్టుకు నింపారు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే నింపారో ఆ విషయాన్ని వెళ్ళి యేసయ్యతో చెప్పారు. యేసు ప్రభు వారు ఆ రాతి బాణల దగ్గరికి వచ్చి ఆకాశం వైపు చేతులెత్తి వాటిని ఆశీర్వదించాడు. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. సమృద్ధి ఆహారము దేవుడు నీకు దయచేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన మాటని చెప్పండి. ఎవరి మాటని? దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. దైవ సేవకుని నోటు నుండి వచ్చు ప్రతి మాట జాగ్రత్తగా వినినట్లయితే ప్రతి మాట నీ జీవితానికి ఉపయోగకరంగా మార్చబడుతుంది. ప్రతి మాట నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ప్రతి మాట నీకు తోడై ఉంటుంది, ప్రతి మాట నీకు సమాధానం కలుగు చేస్తుంది, ప్రతి మాట నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది, ప్రతి మాట నేను ఆశ్చర్యకరమైనటువంటి మార్గములో నిన్ను నడిపించగలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మాటలో శక్తి ఉంది. కొట్టు గట్టిగా హల్లెలూయా. ఆయన మాటను వింటే నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకని యేసు ప్రభు వారు ఆకాశం వైపు చేతులెత్తి వాటిని ఆశీర్వదించిన తర్వాత యేసయ్య చెప్పారు, ఆ నీళ్లను తీసుకెళ్ళి ముంచి ఇప్పుడు ప్రజలందరికీ వడ్డించమన్నారు. తాగిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ప్రైజ్ ద లార్డ్. మాట వింటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ కుటుంబాన్ని నిన్ను చూసిన వంటి వాళ్ళు ఆశ్చర్యపడేటట్లు నా ప్రభు కార్యము చేస్తాడు. హల్లెలూయా. అందుకని యోబు గారు చెప్పారు ఏమని? ఆయన చెప్పండి, ఆయన ఆహారము సమృద్ధి కలుగు చేయవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు సమృద్ధి ఆహారం నీకు దయచేయాలంటే నీవు జాగ్రత్తగా చెప్పండి, జాగ్రత్తగా ఆయన మాటల్ని వినాలి. పెడచెవిని పెట్టకుండా అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు విన్న దాన్ని బట్టి విశ్వాసముతో నీవు నింపబడి ఆయన పరిశుద్ధాత్మ కార్యాలను నీ జీవితంలో నీవు అనుభవిస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు సమృద్ధిగా ఆహారము ఇచ్చువాడు. దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చేవాడు. సమృద్ధిగా దేవుడు మనకు ఆహారం ఇవ్వాలంటే మనమేం చేయాలి? నిర్గమకాండంలో ఒక మాట రాయబడింది. మొదటి మాటను దయచేసి మనం చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనంలో రాయబడిన వంటి మాటను దయచేసి మనం చూద్దాం.
నీ దేవుడైన యెహోవాయే, నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగములను తొలగించేదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదువుబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే 3 విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు. 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు అంటున్న మాట ఏంటి? ఇశ్రాయేల్ సమాజానికి కావచ్చు, ఏంటండి, మోసేకు కావచ్చు, లేకపోతే ఆరోనుకు కావచ్చు, ఈడ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్న మీకు కావచ్చు, ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు ప్రతి వారు కూడా నీ దేవుడైన యెహోవాను నీవు చెప్పండి ఏం చేయాలంట? సేవింపబలెను. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆయన అడిగాను, ఇక్కడ రాయబడిన మాట ఏంటి? దేవుడు ఏమంటున్నాడంటే చెప్పండి ఒకసారి అంటే, దేవుని సేవింపవలెనని దేవుని వాక్యం మరి సెలవిస్తుంది కదా అంటే, ఆయన అంటాడు, పాస్టర్ గారండి మీరు చెప్పిన మాట కరెక్టేనండి. అదే ఏంటిదంటే సేవింగ్ చేయించుకోమని. ఏం చేయించుకోమని? సేవింగ్ చేయించుకోమని. ఆయనకి వచ్చిన ఆలోచన అది. అంటే నోరు తిరక్కన్నాడో, లేకపోతే అర్థం కాకన్నాడో, లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయాడో అర్థం కాలేదు. దేవుడు అంటున్నాడు, నీకు సమృద్ధి ఆహారమును దేవుడు అనుగ్రహించాలంటే నీవు ఆయనను సేవించాలి. అంటే ఆయనను వెంబడించాలి. నీవు తప్ప నాకెవరు లేరు, సర్వము నీవే అని ఎప్పుడు నిత్యము ఆయన సేవించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తూ మోసేతో చెప్పాడు. మోసే, ఇశ్రాయేలు సర్వ సమాజముతో నువ్వు చెప్పాలి. ఏమని? ఇదిగో ఐగుప్తులో నుండి మిమ్మల్ని విడిపించిన వంటి దేవుడు, సర్వశక్తి కలిగిన వంటి దేవుడు, మీరందరూ ఆయనను మాత్రమే చెప్పండి, ఆయనను మాత్రమే సేవించాలి. ఇంకా ఎవరిని కూడా నీవు సేవించకూడదు. ఆయనను ప్రేమించాలి, ఆయన వెంబడించాలి, ఆయన మార్గంలో నీవు నడుచుకోవాలి అని మోసేతో దేవుడు చెప్పినట్లుగా మోసే ఆరోనులకు చెప్తే ఆరోను సర్వ సమాజం అంతటికి తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు ఆయన మాటను వినిన ప్రజలందరికీ కూడా ఏ కొరత కూడా ఆయన చేయడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా ఒక విషయాన్ని చెప్పాడు. ఒకటి నీ ఆహారమును, రెండోది నీ పానీయమును. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంట? దీవిస్తాడు. అది దీవించబడితే అది నూరంతలుగా ఫలము పొందుతుంది. నీ ఆహారము దీవించబడకపోతే నీ కుటుంబంలో కొరత అనేది కనిపిస్తుంది. అందుకని యేసయ్య రాతి పాన్లో పోయబడిన ఆ నీటిని ఆశీర్వదిస్తే అది ఆశీర్వదించబడింది. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక విషయం ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చారు. వాటిని దేవుడు దీవించాడు. వాటిని దీవించిన తర్వాత ప్రజలందరూ తిన్నారు. తిన్న తర్వాత ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అంటున్న మాట ఏంటి? నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను అంటే ఏంటి? ఆయనను చెప్పండి, ఆయనను వెంబడించాలి. యేసయ్యను వెంబడించుట వలన నీకు మేలు, యేసయ్యను వెంబడించుట వలన నీకు ఘనత, యేసయ్యను వెంబడించడం వలన నీకు మంచి పేరు, యేసయ్యను వెంబడించడం వలన ఆరోగ్యం కలుగుతుంది, యేసయ్యను వెంబడించడం వలన నీ ఉద్యోగ వ్యాపారాలు దీవెనకరంగా మార్చబడతాయి. యేసయ్యను వెంబడించడం వలన నీ కుటుంబంలో ఐక్యత ఉంటుంది. ఆయన వెంబడించడం వలన సర్వ రోగాలను దేవుడు తొలగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సకల అధికారం కలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్క విషయం దేవుడు చెప్పాడు. ఏమని? నన్ను మీరు
చెప్పండి, నన్ను మీరు చెప్పండి ఏం చేయాలన్నాడండి? చెప్పండి ఏం చేయాలి? నన్ను మీరు వెంబడించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యేసయ్యను వెంబడించి కొండ మీదకు వచ్చి 3 రోజులు అక్కడే ఉండి ఆయన మాటను విన్న వారికి దేవుడు కొరత చేశాడా? ఆత్మీయ ఆహారంలో తక్కువ లేదు, శరీర సంబంధమైన ఆహారంలో ఏ కొరత లేకుండా దేవుడు సమృద్ధిని కలుగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు సమృద్ధి పొందుకోలేకపోతున్నావంటే కారణం ఏంటి తెలుసా? ఇంకా నువ్వు విశ్వాస జీవితంలో లేవు అని అర్థం. సంపూర్ణంగా విశ్వాసిగా మారలేదు. ఇంకా నీవు పరిశుద్ధత కలిగి ప్రభు సన్నిధిలో జీవించట్లేదు. దైవ భయం కలిగి వాక్యానుసారంగా నువ్వు నడిపించబడట్లేదంటే నీ జీవితం కలవరాల మధ్యలోనే ఉంది. కలవరాల మధ్యలో కుంగిపోతూ ఉన్నావు. దానికి కారణం నువ్వు ప్రార్థనలో ఆత్మీయతలో వెతకట్లేదని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమృద్ధి ఆహారమును దేవుడు నీకు దయచేయాలంటే, నీ చేతి పనులు కష్టార్జితం అంతటిని దేవుడు దీవెనకరంగా మార్చాలంటే నువ్వేం చేయాలి తెలుసా? సజీవుడైన దేవుని వెంబడించాలి. మన ప్రార్థన ఆలకించు దేవుని వెంబడించాలి. మనకు సహాయం చేసే దేవుని వెంబడించాలి. మన ప్రార్థనను ఆలకించి మన ఆకలిని తీర్చి సమృద్ధి జీవమును ఇవ్వగలిగిన దేవుని వెంబడించాలి. కానీ మన మాటను వినని వాడిని వెంబడిస్తే ప్రయోజనం ఏమన్నా ఉందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 450 మంది మొరపెట్టారు, కాళ్ళు చేతులు కోసుకున్నారు, రక్తం చిందించినట్లు చేశారు, ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా చేశారు. ఎవరూ కూడా వారి మాట వినలేదు. ఏలియా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశపు నుండి అగ్ని కురిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని వెంబడించాలి? చెప్పండి, ఎవరిని వెంబడించాలంట? సజీవుడైన దేవుని మాత్రమే మనము సేవించాలి. అందుకని ఇక్కడ చక్కగా రాశాడు, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. సమృద్ధిగా మనకు దేవుడు ఆహారం ఇవ్వాలంటే మనము ఆయనను, చెప్పండి ఎవరిని? ఆయనను. ఆయన ఎవరు? చెప్పండి ఎవరిని? ఎవరిని వెంబడించాలి? మనసులో ఇంకెవరిని ఉన్నారేమో చూసుకోండి. ఏంటంటే ఆయన, నా కరెక్టే పాస్టర్ గారు చెప్పారు, ఆయన, ఈయన కాదు. అదే యేసు ప్రభు వారు చెప్పారు, ఇప్పుడు నీతో ఉన్నవాడు, చెప్పండి ఇప్పుడు ఉన్నవాడు మీ ఆయనగాడు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసయ్య చెప్పాడు, ఇంకా 5 మంది ఉన్నారు, పోయి ఆయన్ని తీసుకొని రప్పు అంటే అప్పుడు ఒప్పుకుంది. అప్పుడు యేసయ్య ఆమెకు సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మరుగైనటువంటిది ఏది కూడా లేదు. దేవుని కనులకు మరుగు చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు బ్రతకటానికి, పోషించబడటానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో నాటకాలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు చేస్తూ ఉన్నావు. ప్రయోజనం ఏమిటి? వాటి వలన ప్రయోజనం ఏమీ లేదు. నష్టపోవటము తప్ప ఏ ప్రయోజనాలు ఉండవో. నీ జీవితంలో ప్రయోజనకరమైన విషయాలను మెరుగుపరచగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను మాత్రమే నీవు సేవించాలి. ప్రైజ్ ద లార్డ్. రెండవ మాట సామెతల గ్రంథము. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనములో 13వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. ప్రైజ్ ద లార్డ్. ఈ చదువుడిన వంటి విషయములో
సొలొమోను గారు చెప్తున్న మాట ఏమిటి అని మనం గమనిస్తే, లేమి యందు చెప్పండి ఏమంటున్నాడండి? అంటే ఏమిటిది చెప్పాలి. లేమికి భయపడవద్దు, నిద్రను వీడు, నిద్రమత్తు వీడు. ప్రైజ్ ద లార్డ్. నేను రాసుకున్నాను, సోమరితనమును విడిచిపెట్టు అని. అదేనా? సోమరితనాన్ని విడిచిపెట్టాలి. కొందరు సోమరులు ఉంటారు, తల్లిదండ్రుల మాట వినరు, భార్య మాట వినరు, భర్త మాట విందో. సోమరితనం, తింటం పండుకోవటం, తింటం పండుకోవటం, తింటం పండుకోవటం, నిద్ర నిద్ర నిద్ర, ఎప్పుడు చూసిన నిద్రే. బైబిల్లో ఒక ఆయన చెప్పాడు, ఓయే నిద్రపోతా లెమ్మని చెప్పాడు. ఎవరైనా ఎవరిని లెమ్మన్నాడండి? చెప్పాలి, ఎవరిని? ఎప్పుడు చూసినా పండుకోవటమే. ఓడలో పండుకున్నాడు, చేప కడుపులో పండుకున్నాడు, సముద్రం ఒడ్డును తీసుకొచ్చి కక్కేస్తే ఆడ పండుకున్నాడు, వాడి మీద జాలి కలిగి సొర చెట్టును మొలిపించాడు, నీడ భలే ఉందని మళ్ళీ పండుకున్నాడు. ఈడు లేసేటట్టుకు లేడని ఆ సొర చెట్టును పురుగులు పంపించి ఆ పురుగులు మొత్తం తినేస్తే అప్పుడు ఎండ తగిలింది. అప్పుడు లేచి అంటాడు, బ్రతుకుట కంటే చావటం మేలు అంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉన్న దండగే. ఇట్లాంటి సోమరిపోతు ఆడ మనిషి అయినా, ఇట్లాంటి సోమరిపోతు మగ మనిషి ఉన్నా లేకపోయినా ఒకటే, ఆ ఇంటికి దరిద్రం పోద్ది. అంటే చావమని కోరుకోవట్లే, వాక్యం చెప్తుంది. ఏమని చెప్పాలి? ఏమంటున్నాడు? లేమికి భయపడి నిద్రయందు ఆసక్తియుడువు. ఏంటని? లేదు లేదు లేదని, ఎప్పుడు లేదనే మాటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లేనోడు ఎలాంటి బట్టలు కట్టుకుంటాడు? ఎట్లాంటి బట్టలు కట్టుకుంటాడు చెప్పండి? మేము చిన్నప్పుడు ఇప్పటికీ ఎక్కడైనా ప్యాంటు కానీ షర్టు కానీ ఏదన్నా చినిగింది వేసుకోవాలంటే సిగ్గు. ఏంటండి? సిగ్గు. కొంచెం చినిగిన పొరపాటున కూడా వేసుకోరు. మా చెల్లెళ్ళు ఇప్పటికీ ఉందామే, నా తర్వాత అమ్మాయి, చిన్నప్పుడు ఆమె కొంచెం గౌను చినిగిపోతే అస్సలు వేసుకోనని ఒకటే గోల. నాకు వద్దే వద్దు. చినిగిన బట్టలు వేసుకొని పోతే బజార్లో నన్ను గురించి ఏమనుకుంటారు? ఆమె వయసు ఎంత అప్పుడు? 4 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు ఉంటాయి. ఇది వేసుకోమ్మా బాగుంది అని అంటే నాకు అవసరం లేదు, నాకు వద్దది అని చెప్పి ఆ ఉన్నదాన్ని కాస్త కోపంతో చింపేసింది. ఇప్పుడు ఎట్లా ఉంది సమాజం? ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ప్రైజ్ ది లార్డ్. నాకు దగ్గర ఒక ఫోటో ఉంది, ఇదిగో ఇక్కడ కోసుకొని ఉంది ఒక అమ్మాయి. ఎక్కడండి? ఈ తొడల దగ్గర ప్యాంటు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వాళ్ళకి మంచి బట్టలు కొనిబాకండి, మీ పిల్లలకి కొనిబాకండి. అయ్యో దొరికించండి. చిరిగిపోయిన బయట దొరుకుతాయి బజార్లో. ప్రైజ్ ది లార్డ్. బయట దొరుకుతుంటాయి, లేటెస్ట్గా దొరుకుతుంటాయి అన్నమాట. పాత బట్టలు అమ్ముతారే వాళ్ళ దగ్గర దొరుకుతాయి. అవి తీసుకొచ్చి శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసేసి లేటెస్ట్గా వచ్చినా మంచి బట్టలు, ఆలస్యంగా వచ్చినా మంచి బట్టలు ఇవి అని చెప్పి వాళ్ళకి ఇచ్చారనుకోండి, బ్రహ్మాండంగా దొడుక్కుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్లాంటి బట్టలు వేసుకొని మందిరంలో కనపడ్డారనుకో, మామూలుగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? కొంతమంది చూడండి, ఇది మొత్తం కొరిగించుకుంటారు, ఈడ మాత్రం పెట్టగూడు లాగా ఉంటుంది. కాకులు గూళ్ళు చూసారా? పెట్టగూడు, పెట్టలు గుడ్లు పెట్టేదానికి అట్లా పెట్టుకొని వస్తుంటారు కొంతమంది.
అట్టంటి వాళ్ళకి నిద్ర వాళ్ళు పండుకున్న తర్వాత శుభ్రంగా కట్ చేసి పడేసేయండి. దేవుని పిల్లలు మంచి బట్టలు కట్టుకోవాలి. మంచి బట్టలు కట్టుకొని మర్యాదగా మంచి బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య ఒక ఆయన సెడ్ వేసుకొని వచ్చాడు మందిరం కాడికి. సెడ్డి అంటే నిక్కరు. నేనన్నాను అది కూడా తీసేయకూడదురా అన్న. వాడేమంటాడు లోపల ఏం లేదు అన్నాడు. అంటే లోపల ఉంటే ఇది కూడా తీసేద్దామనేగా. ప్రైజ్ ది లార్డ్. మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా బట్టలు కట్టుకొని చీరలు కట్టుకొని ప్యాంటు షర్ట్ వేసుకొని పోనీ లుంగి ఉంటే లుంగి కట్టుకొని వచ్చినా అది వేరు. నైటీలు వేసుకొని వస్తారు కొంతమంది మందిరం కాడికి. నా నైటీ చూడు ఎట్టుందో చూద్దని. నైటీయో తెలీదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలని జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంట్రా బాబు అంటే ప్యాషన్. ఏం ప్యాషను ఏంటండి? ఒకటి కొత్త బట్టలు మంచి బట్టలు ఏంటండి, మంచి బట్టలు జీన్ ప్యాంట్స్ ఇవన్నీ మంచి బట్టలు కొనిస్తే నేను మన పిల్లలకి పరిచర్య చేస్తున్నాను కదా అని చెప్పి నేను ఒక 5-6 మంది పిల్లలకి జీన్ ప్యాంట్లు మంచి బట్టలు తీసిస్తే వాడు 2 వారాల తర్వాత చూస్తే మొత్తం కట్ చేసుకొని వచ్చాడు. అన్నీ కట్ చేసుకొని వచ్చాడు. ఏంట్రా ఇలా చేసుకున్నా అంటే మా కాలేజీలో మా ఫ్రెండ్స్లన్నీ ఇలాంటి బట్టలు వేసుకుంటారు, నేను మామూలుగా వేసుకుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకని నేను కూడా సరే వాళ్ళు దూకి చేస్తారు నువ్వు కూడా చేస్తావా అన్న. ఏంటంటే వాడు దూకి చేస్తాడు నువ్వు కూడా చేస్తావా అని అంటే నేను చేస్తాను. మరి నువ్వు సాగునాడు నువ్వెందుకు పెట్టుకున్నావు దరిద్ర పనులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీకు సమృద్ధి ఆహారమును దయచేయాలంటే నువ్వేం చేయాలి? సోమరితనమును చెప్పండి, సోమరితనమును విడిచిపెట్టాలి. సోమరితనమును విడిచిపెట్టాలి. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడండి. వాడికి నేను చెప్పాను, ఒరే పెళ్లి చేసుకోరా వయసు అయిపోతుంది అని అంటే, నాకు ఉద్యోగం వస్తే కానీ పెళ్లి చేసుకోను, ఉద్యోగం వస్తే కానీ నేను పెళ్ళి చేసుకోను. ఆ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, వీడి పెళ్ళి నేను ఎప్పుడు చేయాలో, ఆడి భార్య ఎట్లాంటిదో చూద్దామంటే వాడు ఇప్పటికి పెళ్లి చేసుకోవట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట వినట్లేదు. పోనీ దైవ సేవకులుగా నేను కూడా చెప్పాను, నాకంటే ముందున్న సేవకులు చెప్పారు, నా తర్వాత వెళ్ళిన సేవకులు చెప్పారు. ఎవరు వెళ్ళినా వాడు ఒకే మాట, నాకు ఉద్యోగం రావాలా, పెళ్ళి నేను చేసుకోవాలా. ఏంటి వీడు వ్యవహారం ఏంటని ఆలోచన చేసి చూస్తే వీడు మంచి ఉద్యోగం సంపాదించుకొని ఉన్నాడు, 3 బిడ్డల తల్లిని సంపాదించుకున్నాడు, అదే వీడి ఉద్యోగం. ఇప్పుడు దాకా మేము అనుకున్నాం వీడు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు, ఏంటి సంగతి అంటే 3 బిడ్డల తల్లిని సంపాదించుకున్నాడు, ఇంకెందుకు వీడికి పెళ్ళి? ఎవడికో కన్న పిల్లలకి వీడి తండ్రి. ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒకసాట పెళ్లి చేయమని నన్ను అడిగారు, సరే చేస్తానన్నాను. తర్వాత లేదన్నా క్యాన్సిల్ అయిందన్నారు. సరే నేను కామ్గా అయిపోయి తర్వాత మళ్ళీ పెళ్ళికి పిలిచారు, మళ్ళీ పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఆ సంఘంలో ఉన్న అబ్బాయినే లవ్ చేసి పెళ్లి చేసుకుంది, బాగానే ఉంది. ఒక నెల రోజులు ఇద్దరు మామూలుగా లేదు, అసలు దారిని వెళ్తుంటే చూడముచ్చటగా ఉంది. వాళ్ళని చూసిన వాళ్ళందరికీ పాట గుర్తొస్తుంది, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యని పాట పాడాల్సి వచ్చింది. నెల రోజుల తర్వాత ఈ అమ్మాయి వాణ్ణి వదిలిపెట్టి ఇంకొకరిని పట్టుకుంది. పెళ్ళి నెల రోజులు అయింది, వీడికి ఇష్టం లేదంటే ఇంకొకడు. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరికి తెలియదు. నా జీవితంలో
కాకముందు నా మనసు ఎంతో లాగింది, ఎటో లాగింది, కానీ ఎటువైపు నేను చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. నా ఎంట రోజు ఒక 5-6 మంది ఆడపిల్లలు ఉంటారు, మగ పిల్లలు ఉంటారు. ఈమె కూడా ఉండేది నాతో. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు కూడా ఉండేది. ఎంతమంది నాతో ఉన్న కూడా నేను వారికి అందరికి సమానంగానే చూసేవాడిని. సరదాగా మాట్లాడేవాడిని, జోకులు చేసేవాడిని, నవ్వించేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ పొరపాటు పని మాత్రం నేను చేయలేదు. మా అమ్మ నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకోవాలి అనే ఒక ఆలోచన తప్ప మరొక ఆలోచన నాకు లేదు. ఇప్పుడోళ్ళకి ఇవన్నీ ఏముండవు, ఎవరి ఇష్టం వాళ్ళదే. ఏంటంటే పెళ్ళికి ఆలస్యం, ప్రేమించడం ఆలస్యం ఉండదు, పెళ్లి చేసుకోవటం ఆలస్యం ఉండదు, విడాకులు తీసుకోవటం కూడా ఆలస్యం ఉండదు. అందుకని మెలుకు కలిగి జాగ్రత్త ఉంటే కాపాడబడతావు, పరువు ప్రతిష్టతలు నిలబడతాయి, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ నాన్న చెప్పినట్టు విని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఎన్ని వచ్చినా సహించుకొని ఉన్నాను. ఏంటంటే ఎన్ని ఇరుకు ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు అయినా తట్టుకొని ఇదిగో నిలబడి ఈరోజు ప్రభు పరిచయలో వాడబడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రతిఫలాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చూసుకుంటాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గారు అంటున్నాడు, ఆయన ఆహారమును సమృద్ధిగా దయచేయు దేవుడు. సమృద్ధిగా జీవ ఆహారం దేవుడు మనకు దయచేయాలంటే నీవు ఆయనను సేవించాలి. సమృద్ధి దేవుడికి ఆహారం ఇవ్వాలంటే సోమరితనమును విడిచిపెట్టాలి. ఆ సోమరితనంలో నుంచి బయటికి రావాలి, నిద్రమత్తులో నుంచి బయటికి రావాలి. అందుకని యోనా పడవలో నిద్ర, చేప కడుపులో నిద్ర, సముద్రం ఒడ్డున నిద్ర, సొర చెట్టు మొలిపిస్తే సొర చెట్టు కింద కూడా నిద్రే. చివరికి ఈడు లేచేటట్టు లేడని సొర చెట్టును పురుగులు పంపించి తినిపిస్తే పురుగులు తినేసిన తర్వాత ఎండ తగులుతూ ఉంటే వీడు లేచి అంటాడు, బ్రతకటం కంటే చెప్పండి చావటం మేలు. ఎక్కడికి పోయి చావటం ఎందుకు, ఆయన దూకి చావకూడదు పడవలో నుంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ పోతే పీడ పోయింది కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? అందుకని దేవుడు యోనాతో విషయాన్ని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ దేవుడు అనుకోవచ్చు, నినివే పట్టణ ప్రజల కంటే నువ్వు గొప్పవాడివి కాదు అని ఒకవేళ దేవుడు అనుకోని ఉంటే యోనా చరిత్ర ఉండేది కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యోనాను దేవుడు లేపి నినివే పట్టణానికి పంపించి సర్వ సమాజాన్ని సువార్త ప్రకటిస్తే అందరూ ఏకతాటిగా వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉగ్రత తొలగిపోయింది, నినివే పట్టణం కాపాడబడింది. దేవుని మాటను వింటున్న నీవు తల్లిదండ్రుల మాటను విని విధేయత కలిగి దైవ భయము కలిగి సోమరితనముల నుండి విడుదల పొందినట్లయితే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను భక్తుడు ఈ మాటను చెప్పాడు. మరొకసారి, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువుము. ఏమంటున్నాడండి చెప్పండి, ఏమంటున్నాడు? నిద్ర మీద ఉన్న ఆసక్తి చెప్పండి. మరొక దాని మీద, నిద్ర మీద ఉన్న ఆసక్తి దేవుని మీద ఉండదు. బంగారం మీద ఉన్న ఆసక్తి దేవుని మీద ఉండదు. ప్రైజ్ ది లార్డ్. భర్త మీద ఉండొచ్చు ఆసక్తి, పిల్లల మీద ఉండొచ్చు ఆసక్తి, తల్లిదండ్రుల మీద ఉండొచ్చు ఆసక్తి, ఏంటండి అత్తమామల మీద ఉండొచ్చు ఆసక్తి, కోడల మీద ఉండొచ్చు, కొడుకుల మీద ఉండొచ్చు ఆసక్తి. అటువంటి ఆసక్తిని కనపరచకుండా పనికిమాలిన వాటి మీద ఆసక్తి పరిస్థితి ఎలాగుంటుందండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము ఇలా చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని తర్వాత మాట ఏంటి?
నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందేదవు. గట్టిగా చప్పడు కొట్టాలి గట్టిగా. మేలుకొని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రోజులు పరిస్థితులు లేవు కాబట్టి గమనించి జాగ్రత్తగా మెలకు కలిగి నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఇక్కడ చక్కగా అంటున్నాడు ఏమని, నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారమును తిని నీవు తృప్తి పొందేదవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మందిరంలో కూర్చొని ఉన్న నీవు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఎలా ఉండాలంట? చెప్పండి, ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? మీకు ఉన్న వేరే ఆసక్తిని నువ్వు విడిచిపెట్టాలి. ఫోన్ మీద ఉన్న ఆసక్తి విడిచిపెట్టాలి. నీ పిల్లలు నీతోనే ఉన్నారు, నీ పిల్లల మీద ఉన్న ఆసక్తిని కాసేపు విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి యేసన్న గారు వాక్యం చెప్తా ఉంటే ఒక ఆమె పిల్లోని మధ్యలో ఓ అయ్యి అని ఎగిరేసింది. ఏంటంటే అది వాక్యం చెప్తుంటే ఇవేం చేసిందంటే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈమె ఓ అయ్యి అనుకుంటే ఎగిరేస్తా ఉంది పిల్లోని. యేసన్న గారు యేసు నామములో పాస్ అవుతానన్నాడు. గొప్పమని వాడి కింద పడేసింది. యేసన్న గారు అట్లా అంటంలో వాడిని పట్టుకోవటం మర్చిపోయి వాడిని కింద పడేసింది. ఆడికి ఆడు బొప్ప గట్టింది. చెప్పండి, ఏడు బొప్ప కట్టి వాడు ఏడుస్తుంటే యేసన్న గారు అన్నారు, మంచి సమయం దొరికిందమ్మా లేచి వెళ్ళిపోనాడు. ఎందుకో ప్రార్థన నుంచి బయటికి వెళ్ళటానికి మంచి సమయం. ప్రైజ్ ది లార్డ్. ఇందాక ఒక ఆయన ఫోన్ పట్టుకొని పరిగెత్తుంటే ఏమన్నా 1, 2 వచ్చింది, బాత్రూమ్ పరిగెత్తున్నాడేమో అనుకున్నాను నేను. ఏమొచ్చింది? ఫోన్ వస్తే వచ్చింది, కానీ నీకు రాకుండా చూసుకో, నీకు రాకుండా చూసుకో జాగ్రత్తగా. దేవుడు కార్డు గీకేస్తాడు, ఏటీఎం కార్డు గీకినట్టు గీకేస్తాడు. ఎప్పుడు చేస్తావో తెలియదు, ఎక్కడుంటావో తెలియదు, పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను విషయంలో దేవుని వాక్యం చక్కగా తెలియచేసింది. ప్రైజ్ ది లార్డ్. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తిని విడుము, నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారమును తృప్తి పొందేదు. నిద్రని ఆసక్తిని అంటే సోమరితనమును విడిచిపెట్టాలి. సోమరితనం. మందిరానికి వెళ్ళాలి లేరా అంటే కాసేపు బండుకుంటాలి అంటాడు వీడు. మందిరానికి వెళ్ళాలి లేరా బాబు అంటే నేను కాసేపు బండుకుంటాను. ఈరోజు ఆదివారం అంటే కొద్దిసేపు బండుకుంటాను. ఈరోజే కదా నాకు దొరికింది. ఏంటిది? ఈరోజు నిద్రపోవటానికి దొరికిందా? రాత్రి అంతా ఏం చేయటానికి పోయావు? సముద్రంలో గడ్డి కాల్చేదానికి పోయావా? ఏంటంటే 12 గంటలు డ్యూటీ చేస్తావు, రాత్రి అంతా ఏం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తారు? సెల్ ఫోన్ పట్టుకొని 12 గంటల దాకా నిద్రపోరు. 1 గంట నుంచి తెల్లారుజాము పండుకుంటారు. అప్పుడు లేరా బాబు అంటే నేను లేవను. సోమరితనం, పనికిమాలిన వంటి జీవితాన్ని జీవించమంటే వాళ్ళు లేకపోలేదు. దరిద్రత వ్యవస్థ. అందుకని దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. లేమికి భయపడి నిద్రమత్తు విడిచిపెట్టాలి. దాని మీద ఆసక్తి ఉండకూడదు. 24 గంటలు నిద్రపోవటమే, 24 గంటలు అదే పని కొంతమందికి. తింటం పండుకుంటాం ఒళ్ళు నొప్పులు రాకేమొస్తాయమ్మా? తిని పండుకోవటమే, ఎప్పుడు చూసినా పండుకోవటమే. ఇంకా లేచి నిలబడితే మోకాళ్ళు వంగవు. ఏంటంటే కాళ్ళు జువ్వు, నరాలు జువ్వు, నడుములు జువ్వు, తల తిరగవు. చూసి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక ఆమె ఏంటంటే ఒక పిల్లోని తీసుకొని వచ్చింది. పాస్టర్ గారండి, మా ఊడి కళ్ళు గెర్ర తిరుగుతున్నాయండి. తిరగకుండా ప్రార్థన చేయని. ఏంటంటే గెర్ర తిరుగుతున్నాయంట, తిరగకుండా ప్రార్థన చేయాలంట.
నేనన్నాను, నువ్వే బాగా చేస్తావు నాకంటే అన్నా, నాకంటే నువ్వే బాగా చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. వాడికి ప్రార్థన చేసినా వాడి కళ్ళు తిరగటం ఆగట్లా, వాళ్ళమ్మ చేసినా ఆగట్లా. ఆ కళ్ళు ఆగాలంటే సెల్ ఫోన్ ఆన్ చేసి వాడికి ఇస్తే చాలు, ఆగిపోతాయి. ఏంటంటే చెప్పండి, ఫోన్ ఆన్ చేసి ఇచ్చామనుకో గెరగెర తిరగటం పోయి టక్కున ఆగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవ మాట, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 11వ వాక్యం. 12:11. ఎవరి భూమి? గట్టిగా చదవాలి. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవబడినటువంటి విషయంలో దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, తన భూమిని సేద్యపరుచుకున్నవాడు సమృద్ధిగా, చెప్పండి, సమృద్ధిగా ఆహారము దొరుకును. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పని మీద మనసును పెట్టాలి, చేసే పని మీద మనసు ఉండాలి, కష్టపడే మనసు ఉండాలి, చెమటగార్చే మనసు నీకు ఉండాలి. నీ భూమిని నీవే సేద్యపరుచుకోవాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, సమృద్ధిగా ఇచ్చువాడు ఏమంటున్నాడు? ఆయన సమృద్ధి ఆహారమును దయచేయువాడు. సమృద్ధిగా నీకు ఇవ్వాలంటే ఆయన సేవించాలి. సమృద్ధి ఆహారం నీకు కావాలంటే సోమరితనం నుండి విడుదల పొందాలి. సమృద్ధి ఆహారం కావాలంటే నీ హృదయం అనే భూమిని నీ వాక్యముతో నీవు, చెప్పండి, ఏం చేయాలంట? దున్నాలి. వాక్యము చేత నీ హృదయము దున్నబడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోన్ గారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేద్యపరచటం అంటే నేను రాసుకున్నాను, కష్టపడి పని చేయాలి. కష్టపడి, చెప్పండి, ఏం చేయాలంట? కష్టపడి పని చేయాలి. అంటుంటారు కదా, ఒరే పెళ్ళి ఈడు వచ్చింది, చూడటానికేమో ఇదిగో ఇలా ఉన్నావు ఏమని అంటుంటారు కదా మీరు అప్పుడప్పుడు. దొన్నపోతులాగా ఉన్నావు, ఆంబోతులాగా ఉన్నావు, పని చేయలేవా, కష్టపడలేవా, కష్టపడి సంపాదించుకొని బ్రతకొచ్చు కదా అంటారు. ఎప్పుడో పెళ్ళి వయసు వచ్చినప్పుడు, పెళ్లి చేసుకున్న తర్వాత. కొందరు చూస్తుంటాం, తిని ఇంటికాడే వంటకని పని చేయరు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ దేవుని వాక్యము ఇదిగో ఇలా చెప్పబడుతున్నమాట, తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారము సమృద్ధి కలుగును. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. దేవుని ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశ్రయించిన ప్రజల్ని దేవుని మీద మనసు లేకుండా కలవరాలలోనికి తీసుకెళ్లేవాడు కూడా సంఘాల్లో ఉంటారు. ఉన్నారా లేరా? ఉంటారా లేదా? ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇశ్రాయేలు ప్రజల్ని మోసే, ఆరోను, యెహోషువ ప్రయాసపడి ఫరోతో మాట్లాడి దేవుడు చెప్పినట్లు చేసి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని అంతటిని ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చారండి. ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొస్తే కొందరు ఉన్నారు. ఈ కొందరు ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరినీ చెడగొట్టారండి. చెడగొట్టేవాడు ఎక్కడుంటాడు చెప్పండి? ముందుంటాడా వెనుకుంటాడా? చెప్పాలి. ముందుంటాడా వెనుకుంటాడా? ఎక్కడుంటాడు చెప్పండి? ఎక్కడుంటాడు? ముందు ఉంటే బాగానే ఉంటుంది, వాడు వెనకనే ఉంటాడు. వెనకుండా ఏం చేస్తుంటాడు చెప్పండి? వెనకుండా ఏం చేస్తుంటాడు చెప్పండి? ఏం చేస్తుంటాడు? చొక్క బట్టి లాగుతుంటాడు, గిలుతుంటాడు. నువ్వు ఏదన్నా చెప్పండి హల్లెలూయా అని నేనన్నా అనుకో, మీరు హల్లెలూయా అంటా ఉంటే వెనకాల వాడు ఉండే ఉంటాడు, వాళ్ళు చెప్పిన వాళ్ళే ఉండరనువా అని చెప్పి వెనకాల చెప్పండి, వెనకాల గీకుతా ఉంటాడు, వెనకాల లాగుతూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత
ఎర్ర సముద్రాన్ని చూశారు. చూసి ప్రజలు అలా చూస్తూ ఉన్నప్పుడు కొందరు అంటారు, ఇదిగో ఐగుప్తు నుంచి తీసుకొచ్చారు, బాగానే ఉంది, ఇప్పుడు ఎర్ర సముద్రం ఎట్ట దాటుతారు? అటు చూడండి, ఒకసారి చూడండి, మిమ్మల్ని కాదు, ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు, అటు చూడండి, కొంచెం అటు చూడండి, అయ్యో రథాలు వస్తున్నాయి, గుర్రాలు వస్తున్నాయి, అటు చూడండి, ఇశ్రాయేల్ సైన్యం వస్తుంది, ఐగుప్తులు వస్తున్నారు, ఐగుప్తి పరో సైన్యం వస్తుంది, అటు చూడండి ఒకసారి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని కొంతమంది కలవరాల మధ్యలోనికి తీసుకెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు సంఘంలో లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి మనస్తత్వం నీకు ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడు నువ్వు మారు మనసు పొందు, దేవుడు నీ మార్గాన్ని సురాలను చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని కలవరాల్లోనికి నెట్టేశారు. ఆ విషయం ఏంటంటే యెహోషువ దగ్గరికి వెళ్ళింది, యెహోషువ దగ్గర నుంచి ఆరోనుకి వెళ్ళింది, ఆరోన్ దగ్గర నుంచి మోసే దగ్గరికి వెళ్ళింది. మోసే దగ్గరికి వెళ్తే దేవుడిని అడిగాడు. దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోసే, చేతిలో కర్ర ఉంది కదా, చాపమన్నాడు. చప్పటి కొట్టి ప్రభుని మైపడతాం. ప్రైజ్ ది లార్డ్. మోసేని దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపు. ఎప్పుడైతే మోసే ఆ కర్రను సముద్రం వైపు చాపాడో సముద్రం ఏమైపోయిందంట? చెప్పాలి గట్టిగా, ఏమైపోయిందండి? చెప్పండి, ఏమైపోయింది? సముద్రం పాయలైపోయింది. మాని ఎంత గుండెలు పగిలేటట్టు సేవకుడు వాక్యం చెప్పిన నీ హృదయము బద్దలు కావట్లేదు, నీ హృదయం మారట్లేదు, నీ మనస్సు మారట్లేదు, నీ ప్రవర్తన నడివేడిక మారట్లేదు. కర్ర చూపించంగానే సముద్రం ఏమైపోయిందంట? పాయలైపోయింది. కలవరాలకు గురి చేసిన వంటి వాళ్ళు సిగ్గుపడి నోరు మూసుకొని వాళ్ళు కూడా వీళ్ళతోనే గుంపులో గోయిందులాగా వీళ్ళు కూడా నడిచారు. ఈరోజు నీ జీవితం గుంపులో గోయిందులాగా బ్రతుకుతున్నావా? ఎవరికి నా విషయాలు, నా రహస్యాలు తెలియదని నీ జీవితంలో నువ్వు అనుకొని బ్రతుకుతున్నావా? ఏదో ఒక రోజున కడుపు ఉబ్బుతుంది, పొట్ట పగులుతుంది, పేగులు బయటికి వస్తాయి. అప్పుడు కుట్లేసినా ఆగుతుందా? చెప్పండి, ఆగుతుందా? పెద్దోళ్ళు అంటారు కదా, కక్కొచ్చినా ఆగదు, కడుపు వచ్చినా ఆగుతుందా? చెప్పాలి గట్టిగా మీరు. హల్లెలూయా. ఏది ఆగదు, ఆగటానికి వీలే లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, తన భూమిని, చెప్పండి, తన భూమిని సేద్యపరుచుకున్నవాడు ఆహారము సమృద్ధిగా కలుగును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తన భూమిని సేద్యపరచువాడు అనేవంటి విషయాన్ని నేను ఒక మాట చెప్తాను. తన యేసయ్యను నమ్ముకున్న వారికి, చెప్పండి, వారికి సమృద్ధి, చెప్పండి, ఆహారము దొరకను. యేసయ్యను నమ్ముకున్న వాడికి సమృద్ధి ఆహారం తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు, సమృద్ధి ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలి? కష్టపడి, చెప్పండి, కష్టపడి పని చేయాలి. నీ తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులు కన్నారు, వారి పిల్లలకు వారు నేర్పించారు, ఇదిగో కష్టపడండి, సంపాదించుకోండి, కుటుంబాన్ని కాపాడుకోండి, జాగ్రత్తగా బతకండి. వారి తరం గతించిపోయింది. తల్లిదండ్రులు నిన్ను కన్నా, ఏం బోధిస్తావు, ఏమి తెలియజేస్తావు వాళ్ళకి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇప్పుడున్న పిల్లల పరిస్థితి అదే. అటు దూకుతామా, ఇటు దూకుతామా? దూకితే ఏమవుతుంది, దూకకపోతే ఏమవుతుంది? దూకితే మోకాళ్ళు పగలుతుంది, దూకకపోతే మోకాళ్ళు పగలదు, అంతే. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రతి వాడికి కూడా చెప్పేవంటి విషయం ఏంటంటే, చక్కగా చెప్పబడిన మాట ఏంటంటే, ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, కష్టపడి, చెప్పండి, కష్టపడి పని చేయాలి. అందుకని దేవుడు అంటాడు, తన భూమిని సిద్ధపరచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు, చెప్పండి, అనవసరమైన వాటిని, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు ఎవరై అంటే బుద్ధి లేనివాడు. అనవసరమైన వాటిని అనుసరించేవాడు ఎవరంట? బుద్ధి లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి, నినివే పట్టణాలు వెళ్ళరంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీసుకు వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒకరిని బడికి పోరాని బడికి పంపిస్తే వాడు తిరుపతి వెళ్ళాడు. దేనికి? జూ పార్కు చూడటానికి.
క్లాసులకు వెళ్ళిన క్లాసుకు పంపిస్తే ఈడేమో బ్యాగు నడబడేసి తిరుపతి వెళ్ళాడు జూ పార్కు చూడటానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆడిద్దరు ముగ్గురు కలిసి మెత్తగా చేసి పంపించారు. ఇంటికి వచ్చి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అది ఇది అన్నాడంట. ఏమైందంటే మా టీచర్ గారు కొట్టారు అని. ఈయన తీసుకొని టీచర్ దగ్గరికి పోతే వాడు అసలు బడిగా రాలేదు, ఆబ్సెంట్ అని వాడు చూపించే. వీళ్ళమ్మ నాన్న ఏం చేశారు, ఇంకా 4 చెప్పండి, ఇంకా 4 తగిలిచ్చారు. ఉన్న నొప్పులు పోయింది, సరిపోలే. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటి మాట ఏం చెప్పానండి, సమృద్ధిగా ఇచ్చువాడు, సమృద్ధి ఆహారము దయచేయువాడు మన దేవుడు. అందుకని మనం ఏం చేయాలి, 1 ఆయనను సేవించాలి, 2 సోమరితనమును విడిచిపెట్టాలి, 3 కష్టపడి చెప్పండి, కష్టపడి పని చేసుకోవాలి. కష్టపడి పని చేసుకోవాలి. పని చేసుకోకపోతే రేపు వచ్చాము ఊరుకుంటుందా చెప్పండి. భార్య వచ్చిందనుకో ఏమంటుంది, ఇట్లాంటి సోమరుడు నాకు దొరుకుతాడని నేను అనుకోలేదు అంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని మాటలు ఇలా తెలియచేస్తుంది. మరొక మాట, 4వ మాట సంఖ్యాకాండం 20వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను తాగెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ మోసేని ఏం చేశారంట చెప్పండి, ఏం చేశారండి. ఇప్పుడు మీరు మందిరానికి వచ్చారు, చిన్నపిల్లలు, వాళ్ళకి తెలీదు, వాళ్ళతో మీరు ఆటలాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఉండి మిమ్మల్ని ఇసుకిస్తారు. ఇసుకించినప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి ఏం చేస్తారు, మందిరములో ఉన్నామనే సంగతిని మరిచిపోయి వాడిని పెట్ట కొట్టి చెప్పండి ఏం చేస్తారు, వాడిని పెట్ట కొడితే వాడు ఊరుకుంటాడా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య ఒక ఆమె పిల్లోడు ఏడుస్తున్నాడని నోట్లో కచ్చి పెట్టి కుక్కుతుంది. నోట్లో కచ్చి పెట్టి కుక్కితే వాడు బతుకుదలా చస్తాడా? ప్రైజ్ ద లార్డ్. ఇంకొక ఆమెమో నా బట్టలంతా పాడు చేస్తాడని దారం కట్టేసిందంట. ఏంటంటే పాసు పోస్తాడని చిన్నపిల్లాడికి. తల్లి మహానటి అనాలి అలాంటి వాళ్ళని. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో మోసేని ఇశ్రాయేలు ప్రజలు ఇసుకిచ్చేశారు, తాగటానికి నీళ్లు కావాలని భయానకమైన పరిస్థితిలో. అప్పుడు మోసే ఇసికిపోయి ఏం చేయాలో అర్థం కాక చేతిలో ఉన్న కర్రను తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడంట చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? బండ దగ్గరికి వెళ్ళాడు. 10వ వచనం. తర్వాత మోసే ఆరోహణులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి అతడు వారితో, ద్రోహులారా వినండి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లను రప్పింపవలెనా అని. అప్పుడు మోసే తన చేతి కర్రను 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించి సమాజమును పశువులను తాగిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోసేని ఇసికించడం వలన మోసే కొద్దిసేపు ఓపిక పట్టుకొని సహనము కలిగి ఉంటే చాలా బాగుండేది. ఇక్కడ మోసే ఏం కోల్పోయాడంట చెప్పండి, ఏం కోల్పోయాడు చెప్పండి, ఏం కోల్పోయాడు? ఎవరిని కోల్పోయాడు చెప్పాలి. ఆస్తి కోల్పోయాడా, ఐశ్వర్యం కోల్పోయాడా, ఫ్రెండ్ని కోల్పోయాడా, లవర్ని కోల్పోయాడా, ఎవరిని కోల్పోయాడు చెప్పండి?
ఎవరిని కోల్పోయాడంట? సహనాన్ని. చెప్పండి, సహనాన్ని కోల్పోయాడు. కొంచెం ఓపిక బట్టి ఉండి ఉంటే బాగుండేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని 12వ వాక్యంలో ఒక మాట రాస్తుంది. అప్పుడు యెహోవా మోసే ఆరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని వారితో చెప్పాడు. ఏమన్నాడండి? చెప్పండి, ఏమంటున్నాడు దేవుడు? ఇదిగో ఈ ప్రజల ముందు మీరు నన్ను సన్మానించవలసినటువంటి వాళ్ళు నన్ను నమ్మకపోతిరి. ఏమన్నాడండి? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమన్నాడు? కర్ర చూపించమన్నాడు. ఈ మధ్య ఒకడు అమ్మాయిని చూసిరామంటే వెంట పెట్టుకొని వచ్చేసాడు. ఏంటంటే చూసిరమ్మని పంపిస్తే ఎంట పెట్టుకొని వచ్చేసాడు. ఎంట పెట్టుకొని వచ్చాడు. ఇంకేం చేస్తావు? ఎంట పెట్టుకొని వచ్చిన తర్వాత నీ తంటాలు నువ్వు పడరని పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? కూర్చుంటే ఒక తన్ను, లేస్తే ఒక తన్ను. సరిపోలే? పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఎవరు ఎలాంటి వాళ్ళని చూసి చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, బస్ స్టాండ్లో చూశాను, సినిమాల్లో చూశాను, మందిరంలో చూశాను. ఆ అమ్మాయి కావాలంటే వంగబెట్టిది అంతది. రేపు పరిస్థితులు ఎట్టుంటో తెలీదు. వీడు కాలేజీకి వెళ్ళకుండా బస్ స్టాండ్లో కూర్చోడు, అమ్మాయి వచ్చి బస్సు ఎక్కుతుంటే ఇటు వస్తుంటాడు. ఆ అమ్మాయే కావాలంటాడు. ఆ అమ్మాయి కరాటే మీద సంగతి వీడికి తెలీదు. పెళ్ళయింది, 1 నెల 2 నెలలు సంసారం బాగా సాగింది. ఈడేమో ఆ అమ్మాయి మీద దౌటు, ఆ అమ్మాయిని కొట్టడం. ఆ అమ్మాయి ఎంతకాలం సహిస్తుంది? చెప్పండి ఎంతకాలం సహిస్తుంది? సహించింది, పాపం సహించింది. చూసింది, ఒక్క దెబ్బ హా అని కొట్టింది. వీడు డొక్క పట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు తెలిసింది వీడికి, ఎవరని? పెళ్ళి నాకు కరాటే ఎవరని తెలిసి ఉపయోగం ఉంది? తప్పదు, నరకం అనుభవించాల్సింది. కూర్చోమంటే లేమంటే లేవాల్సిన పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి పనులు చేసుకోకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మోసే కొంచెం సహనం కలిగి ఉండినట్లయితే మోసే పాలు తేలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టేవాడు. ఆ స్థితిని మోసే కోల్పోవటానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రజలు మోసేను విసిగించడం వలన తట్టుకోలేక ఏం చేశాడంట? నాకు బీపీ లేచింది, నాకు అది లేచింది అంటే ఉన్నది పోద్ది. ఏంటండి, నాకు బీపీ రేగింది, రెచ్చగొట్టారని అందుకని మాట్లాడేసి అంటే కుదరదు. మోసేని ఇసికించడం వలన మోసే ఏం చేశాడంటే కోపంతో వారిని పిలిచి బండ దగ్గరికి వెళ్ళి ద్రోహులారా అని చెప్పి బండను కొడితే బండలో నుంచి ఏమొచ్చింది? కానీ మోసే పరిస్థితి ఇప్పుడు ఏమైంది? కానాను దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. ఇంతకాలం బతికి ఇంటి వెనకాల ఎందుకు చేస్తారు? ఇంత బతికి ఇంటి వెనకాల చావటం ఎందుకు? దానికి అర్థం ఏంటంటే ఇంతకాలం భక్తిగా చేసి చిన్న విషయాల్లో భక్తి జీవితాన్ని పాడు చేసుకోవటం ఎందుకు? ఆ విలువ ప్రతిష్టతను పోగొట్టుకోవటం ఎందుకు? 6 అడుగుల మనిషి 2 ఇంచుల సిగరెట్కు బానిసైపోతాడు. ఏంటంటే 2 ఇంచుల బీడీకి బానిసైపోతాడు.